హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఒకసారి నేను మా ఫ్రెండ్స్‌తో కలిసి తిరుపతి వెళ్ళా. అక్కడ శ్రీకాళహస్తికి బస్సులో వెళుతూ ఉన్నాం. బోర్ కొడుతుందని పక్కనే ఉన్న ఫ్రెండ్స్ బ్యాచ్‌తో మాటలు కలిపాం. మెల్లగా టాపిక్ దెయ్యాలు, భూతాల మీదకు వెళ్ళింది. ఆ బ్యాచ్‌లో ఒక 40 ఇయర్స్ అతను ఉన్నాడు. ఇది అతని లైఫ్‌లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఆయన ఇలా చెప్పారు. 2010లో నేను జాబ్ కోసమని హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఇంటర్వ్యూస్ కోసం తిరుగుతూ ఉన్నా. నేను ఒంటరిగా ఉండాలని కోరుకునే వ్యక్తిని. అద్దె ఇల్లు కోసం హైదరాబాద్ మొత్తం తిరిగా. ఫైనల్‌గా ఎల్బీ నగర్‌లో ఒక 1 బీహెచ్‌కే చీప్‌గా దొరికింది. అద్దె తక్కువగా ఉండడంతో నేను దానికి ఓకే చెప్పా. అందులోకి చేరే ముందు ఓనర్ ఆంటీ, "ఈ ఇంట్లోకి చాలా ఏళ్లుగా ఎవరూ రాలేదు బాబు. ఫైనల్‌గా మీరు వచ్చారు" అని అంది. నేను "పర్లేదు ఆంటీ" అని చెప్పాను. రూమ్ నార్మల్‌గా క్లీన్ చేసుకొని సెటిల్ అయ్యా. మొదట్లో బాగానే ఉంది. రూమ్ కొంచెం పాతదైనా ఆ అట్మాస్ఫియర్ నాకు బాగా నచ్చింది. ఒకానొక రోజు రాత్రి తెల్లవారుజామున 2:30కు కరెంటు పోయింది. ఇంటి డోర్ ఎవరో నెమ్మదిగా కొడుతున్నట్టు అనిపించింది. ఫస్ట్‌లో ఓనర్ ఏమో ఈ టైంలో కరెంటు పోయినందుకు చెప్పడానికి వచ్చారేమో అని అనుకున్నా. నేను ఫ్లాష్ ఆన్ చేసుకొని బెడ్‌రూమ్ నుంచి బయటకు వచ్చేపాటికి సౌండ్ ఆగిపోయింది. నేను డోర్ ఓపెన్ చేసి చూసా. ఎవరూ లేరు. నేను రిటర్న్ బెడ్‌రూమ్‌లోకి వెళ్ళేటప్పుడు మెల్లగా మరి డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. ఈసారి వెళ్లి డోర్ ఓపెన్ చేశా. మళ్ళీ ఎవరూ లేరు. సరే అని వెళ్లి పడుకున్నాను. ఉదయం లేచాక ఓనర్ ఆంటీతో "రాత్రి మీరు రూమ్ దగ్గరకు వచ్చారా ఆంటీ" అని అడిగాను. దానికి ఆవిడ లేదు బాబు, రాత్రి నాకసలు మెలకువే రాలేదు. ఉదయం వరకు పడుకొనే ఉన్నాను" అని అన్నారు. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఓనర్ ఆంటీ కాకపోయుంటే ఇంక ఎవరైంటారబ్బా అని నాకు అనిపించింది. తర్వాత రోజు రాత్రి ఉదయం 3 గంటల టైంలో మరి డోర్ సౌండ్ వినిపించింది. నేను ఫ్లాష్ ఆన్ చేసి మెల్లిగా వెళ్ళి మెయిన్ డోర్ తీశాను. కానీ అక్కడ ఎవరూ లేరు. మరి నేను బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోయేటప్పుడు మరి చిన్నగా డోర్ కొడుతున్న సౌండ్ వచ్చింది. నేను మరి డోర్ ఓపెన్ చేశా. కానీ ఈసారి ఎవరూ లేరు. ఈసారి డోర్ లాక్ చేసి నేను డోర్‌కి నా చెవి పెట్టి వింటూ ఉన్నాను. ఎవరో ఊపిరి తీసుకొని వదులుతున్న సౌండ్ వచ్చింది. తర్వాత డోర్ నాక్ చేయడం స్టార్ట్ చేశారు. నేను వెంటనే డోర్ ఓపెన్ చేశా. కానీ ఈసారి ఎవరూ లేరు. సరే అని ఇక వెళ్ళి పడుకున్నాను. తర్వాత రోజు రాత్రి మరీ రాత్రి 2:30 గంటలకు మరి డోర్ కొడుతున్న సౌండ్ వచ్చింది. నేను చిరాగ్గా బయటకొచ్చి డోర్ ఓపెన్ చేసి చూసా. ఎవరూ లేరు. డోర్‌కి నా చెవి పెట్టి వింటూ ఉన్నాను. ఈసారి డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించింది. కానీ ఆ సౌండ్ నా బెడ్‌రూమ్ నుంచి వచ్చింది. నా బెడ్‌రూమ్ లోపల నుంచి ఎవరో డోర్ కొడుతూ ఉన్నారు. నాకు ఆశ్చర్యంగాను, భయంగాను అనిపించింది. అరే! రూమ్‌లో ఉన్నది నేనొక్కడినే. కానీ నా బెడ్‌రూమ్‌లో నుంచి సౌండ్ వస్తుందేంటబ్బా అని నాకు చాలా భయంగా అనిపించింది. కరెంట్ లేనందువల్ల నాకు మెల్లగా చెమటలు పట్టాయి. నేను అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్‌రూమ్ డోర్ దగ్గరికి వెళుతూ ఉన్నాను. నేను వెళ్ళే టైంకి సౌండ్స్ ఆగిపోయాయి. నేను డోర్ ఓపెన్ చేసి చూసా. బెడ్‌రూమ్‌లో ఎవరూ లేరు. సరే ఏదో నా భ్రమ అయ్యుంటుందని పడుకుండిపోయాను. మరుసటి రోజు రాత్రి నేను ట్రిమ్మింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు నా వెనకాల నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపించింది. నేను సడెన్‌గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నాకు కొంచెం భయంగా అనిపించింది. ఆ రోజు రాత్రి ఎలాగో గడిచింది. మరుసటి రోజు రాత్రి ఉదయం 1:30కు మరీ డోర్ నాక్ చేస్తున్న సౌండ్ వినిపించింది. ఈసారి నా బెడ్‌రూమ్ డోర్‌ని ఎవరో నాక్ చేస్తూ ఉన్నారు. బెడ్‌రూమ్ డోర్ నాక్ చేస్తూ హాల్‌లో ఎవరో పెద్ద పెద్ద పాదాలతో తిరుగుతున్న సౌండ్ నాకు వినిపించింది. ఆ సౌండ్ విని నాకు చాలా భయంగా అనిపించింది. చెమటలు, భయం, పైగా నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. రూమ్‌లో ఉన్నది నేనొక్కడినే. ఈ వింత సౌండ్స్ ఏంటబ్బా అని నాకు చాలా భయంగా అనిపించింది. నేను ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి హాల్‌లో చూసా. హాల్‌లో ఎవరూ లేరు. సరే అని ఇంకా బెడ్‌రూమ్ డోర్ లాక్ చేసుకొని వెళ్ళి నా బెడ్ మీద పడుకొని ఉన్నా. బెడ్ మీద పడుకొని ఉండి పైకి చూస్తూ ఉన్నాను.
సడెన్‌గా ఎవరో నా రూమ్‌లోనే పెద్ద పెద్ద పాదాలతో నడిచినట్టు సౌండ్స్ వచ్చాయి. నేను వెంటనే ఫ్లాష్ ఆన్ చేసి రూమ్‌లో అటు ఇటు చూశాను. ఎవరూ లేరు. కానీ ఒక మూలన మాత్రం నాకొక వింత ఆకారం మసక మసకగా కనిపించింది. ఆ ఆకారం రూమ్ టాప్‌కి తగిలేంత పెద్దగాను, సన్నగాను, చాలా భయంకరంగాను ఉంది. అది నన్ను చూస్తూ ఉంది. నేను గట్టిగా అరవాలనుకున్నా. కానీ అరవలేకపోతున్నా. పరిగెత్తాలి, నా బ్రెయిన్ నా బాడీకి సిగ్నల్స్ పంపిస్తున్నా కూడా నా బాడీ కదలడం లేదు. అది ఉన్నట్టుండి సడెన్‌గా దాని వేలు నా మీదకు చూపించి ఒక 2 నిమిషాలు అలాగే నన్ను చూస్తూ మాయమైపోయింది. నాకు కాలు చెయ్యి ఆడలేదు. ఉదయం అవ్వగానే వెంటనే నా లగేజ్ మొత్తాన్ని సర్దుకొని ఓనర్‌కి కూడా ఫోన్ చేయకుండా పరిగెత్తొచ్చేసాను. ఆ తర్వాత ఆ ఓనర్ నుంచి నాకెప్పటికీ ఫోన్ రాలేదు. నేను కూడా ఎప్పటికీ ఆమెకు ఫోన్ చేయాలనుకోలేదు. ఇప్పటికీ ఎప్పుడైనా ఒంటరిగా స్టే చేయాలంటే ఒళ్ళు వణికిపోతుంది. ఇప్పుడు కూడా ఎల్బీ నగర్‌లో అదే ఇంట్లో ఆ వింతైన ఆకారం ఇంకొకరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని నాకనిపిస్తూ ఉంటుంది.